హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో, ఇది ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వీడియో అనమాట. ఎందుకంటే మనకి చాలా ఎండలు అయితే విపరీతంగా వచ్చేసినాయి కదండి. సాయంత్రం కూడా వీడియో తీసుకుందామన్నా 6 దాటాకే తీయవలసి వస్తుంది. ఇవి చూసారా, మందారాలు ఇప్పుడే విడిచుకుంటున్నాయి అనమాట. చాలా బాగున్నాయి కదా. అయితే ఇంతకుముందు పువ్వులు అసలు విడిచేవి కాదండి. నేను నీమ్ ఆయిల్ అలాగే స్ప్రే చేశాను కదా మొన్న, చక్కగా పుల్లట మజ్జిగ ఇవి స్ప్రే చేసిన తర్వాత చూసారా మొగ్గలు చక్కగా నిలబడుతున్నాయి. అంటే అప్పుడు పడిపోయాయి అనమాట మొగ్గలు. అలాగా మనం ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉంటే మంచిగా మరి దానికి వచ్చిన తెగులను అయితే అరకట్టవచ్చు అనమాట. ఓకేనండి, మరి ఈరోజు వీడియో అయితే ఇది మార్నింగే తీస్తున్న వీడియో అని చెప్తున్నాను కదండి. ఇంకోండి మొత్తం అంతా తుడిచిపెట్టేసానండి నీట్గా, చాలా క్లీన్గా అయితే తుడిచేసాను. అయితే ఈరోజు ఏదో ఒక లిక్విడ్ అయితే నేను రోజు అంటే నేను రోజు వీడియో మీకు పోస్ట్ చేస్తున్నానండి. అంటే మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అయితే నేను 4 రోజులకి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటున్నాను మొక్కలకి. మరి ఆ లిక్విడ్ ఏంటనేది మీకు కూడా నేను పరిచయం చేస్తాను కదా. ఎందుకంటే మరి నాకులాగా కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వేసవికి ఎక్కువ మనం లిక్విడ్ రూపంలోనే మొక్కలకి ఇవ్వాలండి. అందుకనేసి నేను ఇచ్చుకుంటున్న లిక్విడ్ ఏమిటనేది మీకు చూపిస్తాను. అలాగే లిక్విడ్ కొన్ని మొక్కలకి ఇచ్చిన తర్వాత మార్నింగ్ కాబట్టి ఇచ్చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఎండ ఎక్కువ వచ్చేస్తే మనం వాటర్ కానీ లిక్విడ్లు కానీ ఇవ్వకూడదు కూడా. 6 తర్వాత లేకపోతే 5:30, 6 కన్నా ముందుగానే మనం మొక్కలకు వాటర్ ఇచ్చేసుకోవాలి. మార్నింగ్ అయితేనే, సాయంత్రం అయితే 6 దాటిన తర్వాత ఇచ్చుకుంటేనే మనకి మంచిదన్నమాట. అంటే ఈ వేడి ఉంటుంది కదా, ఈ వేడి మరి కిందకి వెళ్ళకోకుండా చల్లబడిన తర్వాత మొక్కలకి ఇచ్చుకుంటేనే మనకి మంచిదండి. నేనైతే అలాగే చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, మీకు తెలియదని కాదు. అయితే ఈరోజు లిక్విడ్ అయితే ఇచ్చేసిన తర్వాత కేరాలు చూసారా ఇచ్చేసిన తర్వాత హార్వెస్ట్ కూడా ఉన్నదండి. నేను ఒక 2 రోజులకి సరిపడా హార్వెస్ట్లు చేసుకుంటాను. ఎక్కువ చేయను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎందుకనేసి నేను ఇంకా రోజు అలాగే వీడియో తీస్తాను కాబట్టి 2 పూటలకు సరిపడా కాయగూరలు ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకుంటాను అనమాట. ఒకేసారి హార్వెస్ట్ చేసుకుంటే చాలా వస్తాయి, కానీ అలా ఎందుకనేసి నేను అలా చేయనండి. అయితే ఇప్పుడు మనకి మరి ఎండలు ముదిరిపోయి హార్వెస్ట్లు కూడా కాస్త తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మన పాత మొక్కలే కదా, వాటికి ఉన్నాయే మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా చూసారా అక్కడక్కడ చిక్కుడుకాయలు అయితే ఉన్నవి, ఈ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తాను. అలాగే టమాటాలు చూపించాను కదండి. మనకి ఈ డ్రమ్లో నిమ్మ చెట్టు ఉంది కదా, ఈ నిమ్మ రాసితే నిమ్మ చెట్టుని అయితే అసలు కనపడేనివ్వట్లేదు. పూత వచ్చింది కదా, పూత అంతా రాల్చేసేయి మొత్తం ఇవన్నీ కమ్మేసి ఇవ్వండి. ఇలా వాలిపోతే ఇటు సైడ్ ఇలాగా పెట్టి ఇలా పెట్టామన్నమాట కిందకి. చాలా బాగా వచ్చినాయి ఈ టమాటాలు కూడా, గుత్తులు ఇవ్వండి కనపడుతున్నాయా. ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయంటాయి. అయితే ఇవాళ చిక్కుడుకాయలే ఉన్నాయి మనకి, ఏముంటాయి హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి. ఇవ్వండి చూసారా ఇలాగా. ఇవ్వండి చిక్కుళ్ళు ఇంకా మనకి సంవత్సరాలు వెళ్ళిపోతే రావు అంటారు, కానీ ఇవి బాగానే వస్తున్నాయి. వీటికంటే చెట్టు చిక్కుళ్ళు ఇంకా బాగా వస్తున్నాయండి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఏమి లిక్విడ్ ఇస్తానో మీకు చూపిస్తానండి, ఓకేనా. ఈ ఫ్లవర్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది కదా. ఒకసారి మీకు చూపిద్దామనేసి ఇవ్వండి. ఇంకా మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇవ్వండి మరలా కింద నుంచి కూడా ఇవి కొమ్మలు అయితే వస్తున్నాయి అన్నమాట. అంటే ఇవి బాగా ఎండిపోతే ఇక్కడ కట్ చేసేద్దామండి. ఇంకా చిగుళ్ళు చాలా మొగ్గలు వస్తున్నాయి, అప్పుడు మరి గుబురుగా ఉంటుంది కదా మొక్క. ఓకేనండి, ఇదిగోండి మరి నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తున్న లిక్విడ్ అయితే, ఇది ఏం లిక్విడ్ అనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు సమ్మర్కి మనం ఎక్కువ పుచ్చకాయ తీసుకుంటాం కదా. మనం ఆ పుచ్చకాయ తినేగా మనకి ముక్కలు అయితే ఉంటాయి కదా, ఆ ముక్కలు నేను మిక్సీ పెట్టానండి. మిక్సీ పెట్టి కొద్ది కచ్చపచ్చి మిక్సీ పెట్టాను. ఇదిగోండి ఒక ముక్క అయితే మీకు చూపించడం కోసం ఉంచాను. ఇదిగోండి ఒక 2 నైట్లు ఊరబెట్టాను నేను ఇలా.
చూసారా ఎలాగా మంచిగా అయితే అయిపోయిందో. ఇంకోండి ఇలాగా మిక్సీ పట్టపని ఇలా అవుతుంది. నేను చూపించాను. అయితే మిక్సీ పట్టేసింది కదండి, మీకు చూపించడం కోసం ఒక ముక్కలాగా ఉంచారనమాట. ఇదిగోండి ఇది మంచిగా మరి చక్కగా లిక్విడ్ రూపంలో అయ్యింది కదా. ఇది నేను ఒక 20 లీటర్ల వాటర్లో వేసేస్తానండి. ఇదంతా వేసేసి నేను ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఒక కప్పు చొప్పున, అదే ఒక మగ్గు చొప్పున నేను వీటితో అయితే వాటర్ వేస్తాను. దాంతో ఇచ్చేసుకుంటాను అనమాట. ఇది చాలా మంచిదండి మొక్కలకి. ఇలాగే ఇవ్వటం వల్ల మొక్కలు చల్లబడతాయి. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటామో లిక్విడ్ రూపంలో ఈ వేసవికి ఈ ఎండకు తట్టుకోలేక మొక్కలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి కనీసం 5 రోజులకు ఒకసారైనా ఏదో ఒక లిక్విడ్ మనం ఇలా ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. చూసారా, ఇదిగో చూసారా, ఏ మాత్రం ఇలాగా వాటర్లో డైల్యూట్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా. ఇవన్నీ నేను చాలా చిన్న, నేను ఎప్పుడు వాటర్ దీంతో వేయించుకుంటాను కదా. ఇదిగోండి ఇలాగ ఒక్కొక్క కప్పు చొప్పున ఇలా ఇచ్చేస్తానండి. ఇదిగో ఇలా ఇచ్చేయటం వల్ల మొక్కలు చాలా పచ్చగా హెల్తీగా ఉంటాయన్నమాట. ఇలా ప్రతి లిక్విడ్ నేను వేయించుకునేదన్నా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియదని కాదు, ఎవరికన్నా తెలియని వారికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు కంపోస్ట్ల కన్నా లిక్విడ్లే చాలా అవసరం అండి మొక్కలకి. మరి ఇలాగా నేను చూపిస్తున్నందుకు మీరు ఏమనుకోవద్దు. తెలిసిన వారికి అయితే ఓకే, తెలియని వారి గురించి నేను చెప్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే హ్యాపీయే కదండి మనం చేసే పని ఏదైనా. ఇదిగోండి ఇక్కడ చూసారా చిక్కుళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము. చిక్కుడికాయ కర్రీకి మనకి ఇదిగోండి చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇలాగా మొక్కలకి నాట్లకి ఇచ్చేసుకుంటానండి. అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఇవన్నీ ఇచ్చి చూపిస్తే మనకి టైం సరిపోదు కదా, వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఇప్పుడు కొన్ని మొక్కలకి ఇచ్చాను, తర్వాత ఇచ్చేస్తాను. చాలా నీట్గా అయితే తుడిచేసానండి. ఇలా చూపిస్తాను చూడండి మీకు గార్డెన్ అంతా. ఇప్పుడు హార్వెస్ట్లోకి అయితే వెళ్ళిపోదామండి. చిక్కుళ్ళు ఉన్నాయి కదా, ఈ చిక్కుళ్ళు కానుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక చిన్న హార్వెస్ట్ అయితే వస్తుంది. మనకు 1 వచ్చినా 2 వచ్చినా కూడా ఈ సమ్మర్కి ఇలా చూసారా చాలా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. మన టెర్రస్ పైన ఊరికే బుట్టల కొద్దీ వచ్చేయాలని ఏం లేదండి. మనం వేసుకున్న చెట్టు ఏదైనా మనకి 1-2 కాయలు కాస్తే మనకి హ్యాపీ. అంటే మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఇది టెర్రస్ పైన పండిస్తున్నాం కాబట్టి. చూడండి ఈ 2 చెట్లకి మరి చక్కగా ఎన్ని కాయలు అయితే వచ్చినాయి. ఒకసారి ఉండండి పడిపోతుంది అది. ఇక చూడండి ఒకసారి గుప్పళ్ళు చాలా బాగా వచ్చినాయి కదండి. ఇలా వస్తే మనకి ఇంకేం కావాలి చెప్పండి. చక్కగా అయితే ఇవ్వండి. మనకి టమాటాలు ఎక్కడైతే ఉన్నావో నేను చాలా టమాటా తోట అయితే లాగేసాను కదండి, మీకు చూపించాను. ఇంకండి ఇది కూడా లాస్ట్ అయిపోయింది. ఇంకా ఈ చెట్టు కూడా తీసేస్తే ఇందులో ఉన్న పచ్చిమిర్చి చెట్టుకి మనకి రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. ఇవ్వండి 3 టమాటాలు. ఇలాగ ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసుకుంటూ హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చండి. టమాటాలకి అయితే మనకి ఇంకా లోటే లేదనమాట. ఇంతకుముందు అయితే మరీ ఎక్కువ మరీ పండునే తీస్తున్నానండి. ఎందుకంటే ఉన్నాయి కదా మనకి ఎప్పుడు కర్రీకి అవసరం అయితే అప్పుడు వచ్చి కోసుకునేటట్టే ఉన్నాయి. ఇదిగోండి అయితే పైన చిక్కులు చూసారు, తీగి చిక్కుడు అనమాట. ఇదిగోండి ఇంక ఇలా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. అది ఇవి ఇక్కడే విత్తనాలు అయిపోతున్నాయండి. అందుకనేసి నేను ఇది వచ్చేసరి విత్తనం ఇలాగా ఇగో చూడండి. వంకాయలు కూడా పర్లేదు బాగానే వస్తున్నాయి. నేను ఇంకాను బకెట్లు అవి రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకా పెడతానండి. మనకి ఇప్పుడు ఎక్కువ ఆనపదులు బేరు పదులు కూడా మొన్న పెట్టాను కదా, అవి ఎలా మొలకలు వచ్చినాయి కూడా నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేది కదా. ఇది చాలా పైకి అయితే వెళ్ళిపోయిందండి. తీగ అయితే చిక్కుడు తీగి ఇవ్వండి
చాలామంది అనుకుంటారండి 1-2 కోస్తూనే ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అనుకుంటారు. అలాగే ఏం కాదండి. మనం ఇంత కష్టపడి టెర్రస్ పైన ఇలా వేసి ఇలా ఒకటి తీసుకున్నా కూడా చాలా హ్యాపీనే. మరి అది పెంచి అలాగా కోసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి హ్యాపీనెస్. చూడండి టమాటాలు ఇలా మనకి ఇంకా నేను అప్పటి నుంచి తీసేసినప్పటి నుంచి కూడా ఇంకా అక్కడక్కడ కోస్తూనే ఉన్నాను అన్నమాట మన టెర్రస్ పైన. ఇదిగోండి ఇది వేరే రకం టమాటా అండి. ఇది లోపల ఎలా ఉంటుందంటే సీడ్స్ అయితే తక్కువ ఉంటున్నాయి, లోపల మరీ తిక్కుగా కాకుండా భలే ఉంటుందండి. ఇది వేరే రకం అనమాట. ఇది ఇంకా పండదు. ఇది మొత్తం చెట్టు అయితే ఖాళీ చేసేస్తానండి. ఇది అయిపోయినాయి ఇంక చూసారా అలా ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఇక్కడ కూడా మనకి టమాటాలు అయితే ఉన్నాయి కదా, బాగా పండినవి మాత్రమే కోస్తున్నాను. ఎందుకంటే మనకి చాలు కదండి. మరి బాగా ముగ్గిన తర్వాత కోసుకుందాము. అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇది తీసేయాలి ఇంకా చూసారా. ఇవ్వండి ఇవన్నీ పండుకొని ఇవి తీసేస్తే మనకి బీరపాదు మంచిగా ఎదుగుతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ చూసారా ఇక్కడ కూడా 3 కాయల గుత్తు ఎలా ఉన్నదో చూసారా. చాలా మంచిగా అయితే వచ్చిందండి ఇది కూడా. అయితే ఇది ఇంతకుముందు కూడా మనం హార్వెస్ట్ వీడియోలో మీకు చూపించాను. తర్వాత మరలా ఇది ఇప్పుడే కోస్తున్నాను చూసారా. మరి మనకి 100 రూపీస్ టబ్లో నేను ఆల్రెడీ ఇది వాడేసిన టబ్ అంటే ఇందులో 2 పాదులు వచ్చేసిన తర్వాత మరలా ఒక చిన్న పాదు పెట్టానండి. మరలా ఇలాగా తవ్వుకుని కిచెన్ వేస్ట్ వేసుకుని ఆ కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్క అనమాట. వాటికి ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తుంటే చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. అలాగే జినియా ఫ్లవర్స్ విత్తనాలు కూడా వేసానండి. ఇక్కడ ఇంకా వస్తున్నాయి. మరి ఇప్పుడు పూలు పోస్తాయి లేదనేసి చూడాలి మరి మనం. పాదులు అయితే ఇలా ఉన్నాయండి. అక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, కొద్దిగా కోసుకుందాము. ఇదిగోనండి పచ్చిమిర్చి సరే పండిపోతున్నాయి కదా. ఆల్రెడీ మార్నింగ్ వచ్చి నేను చట్నీకి అయితే తీసుకెళ్ళాను. కొద్దిగానే తీసుకుందాం ఉన్నాయి. ఇదిగోండి నార్మల్ పచ్చిమిర్చి అయితే అక్కడ ఉన్నాయండి. ఆ చెట్టు చూపిస్తాను చూడండి మీకు. ఇవిగోండి ఇక్కడ బీరపాదులో ఈ పచ్చిమిర్చి అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా కిచెన్ వేస్ట్లో వచ్చిన పచ్చిమిర్చి అండి, మనం ఏం వేయలేదు. అందుకు ఇప్పుడు ఈ టమాటా చెట్టు తీసేస్తే ఈ పచ్చిమిర్చి చెట్టు అలాగే ఈ బీరపాదు కూడా మనకి మంచిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా ఒకే దాంట్లో చాలా చాలా వచ్చేస్తాయండి. కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చినాయి ఎక్కువ పచ్చిమిర్చి టమాటాలో ఎక్కువ వచ్చేస్తాయి. ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేస్తాను. కొద్దిగా చిక్కుడుకాయలు అలాగే కొద్దిగా టమాటాలు తీసుకున్నాను, అంటే పండినయే తీసుకున్నానండి. చూసారు కదండి. మరి ఇప్పుడు వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి. మరి ఎంతకన్నా అభినందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. మరి మీరు అలాగా నా వీడియో చూసి కామెంట్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి. మరి ఈ వీడియో అయితే ఇదేనండి. రోజైతే హార్వెస్ట్ చక్కగా మరి లిక్విడ్ అయితే నేను ఏ రకంగా ఇచ్చుకున్నానో మీకు కూడా చూపించాను. తెలియని వారికి తెలుస్తుంది కదా అనేసి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.